10 days 10 videos ఛాలెంజ్ కంప్లీట్ అయినా మీరు కేక్ ఇది మీకు ఇలా. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఫైనలీ 10 days ఛాలెంజ్ 10 వీడియోస్ కంప్లీటెడ్. సక్సెస్ఫుల్గా మన ఛాలెంజ్ కంప్లీట్ అయింది. నేను ఏ రోజు వీడియోలో చెప్పలేదు, కానీ నేను 10 days బ్యాక్ నేను గట్టిగా అనుకున్నా 10 days 10 వీడియోస్ అప్లోడ్ చేయాలి అని. సో ఈరోజుతో ఆ ఛాలెంజ్ కంప్లీట్ అయింది. ఈరోజు నుంచి నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్తున్నా. ఈసారి 20 days ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఐ హోప్ 20 days ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని అటువైపు అడుగు వేస్తున్నా. సో చూద్దాం ఎలా జరుగుతుందో. అండ్ ప్రాబ్లం ఏంటంటే మన ఫోన్ సపోర్ట్ చేయట్లేదు, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇప్పటికే చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసా, అయినా ఫోన్ చాలా స్లోగా వర్క్ అవ్వడం, వీడియోస్ అప్లోడ్ అవ్వకపోవడం. సో చాలా ప్రాబ్లం అవుతుంది ఫోన్ వల్ల. అయినా పర్లేదు. అది మెమరీ కార్డు నేను ఆర్డర్ చేశాను, కానీ రావట్లేదు ఎందుకు. అది డిలే అవుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. సో ప్రస్తుతం అయితే ఐఎమ్ హ్యాపీ. 10 days ఛాలెంజ్ కంప్లీట్ అయింది. అండ్ ఫస్ట్ కన్నా ఇప్పుడు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. వీడియోస్కి వ్యూస్ రావడం కానీ, సబ్స్క్రైబర్స్ రావడం కానీ చాలా బాగుంది. సో నెక్స్ట్ 20 days ఛాలెంజ్కి రెడీ. లెట్స్ గో. వెళ్దాం, ఇక డ్యూటీకి వెళ్దాం. చాలా టైం అయిపోయింది మనకు. 11కి మనం లాగిన్ అవ్వాలి. చలో రైట్. సో చలో వెళ్దాం ఇక. కూడా చెప్పా, మనం జోన్ చేంజ్ చేసుకున్నాం నార్సింగి సైడ్. అక్కడ ఆర్డర్లు కూడా బాగున్నాయి అలా అన్నమాట. నేను జోన్ చేంజ్ చేసుకున్నా. మళ్ళా ఇక్కడ నుంచి 12 kilometers ఉంది. ఇప్పుడు వెళ్ళాలి 12 kilometers వెళ్ళాలి. నైట్ మళ్ళీ 12, 13, 14 kilometers రావాలి రిటర్న్. అంటే నైట్ ఆర్డర్ ఏడు ఉంటుందో, మనకి ఏడికి తీసుకెళ్తుందో తెలియదు కదా. అలా 20-25 kilometers వెళ్ళడానికి రావడానికి అయిపోతుంది. ఇక్కడ వర్క్ చేసిన ఇబ్బంది, అక్కడ వర్క్ చేసిన ఇబ్బంది. ఇక్కడ ఈ ఏరియా నాకు అన్కంఫర్టబుల్గా ఉంది కొంచెం. సరే చేసుకుందాం, ఏదో ఒకటి సాక్రిఫైస్ అయితే చేయాలి. ఇప్పుడు 25 kilometers వెళ్ళడం రావడం అంటే అది అవ్వని పని. ఎందుకంటే నైట్ చాలా అలసిపోతాం. ఆడికి వెళ్ళి ఈడికి రావడానికి అస్సలు ఓపిక ఉండదు. అత్తాపూర్ పెట్టుకున్నాం. మళ్ళా ఇక గిగ్స్ కూడా బుకింగ్ చేసేసిన 11 నుంచి. ఇంకా 6 minutes ఉంది. ఆన్లైన్ అయిపోయా, ఆర్డర్ వస్తే వెళ్దాం. సో ఆర్డర్లు తీసుకొని వచ్చేసా. మొత్తం బ్యాగ్లో పడిపోయాయి ఆర్డర్లు. 2 ఒక్క కస్టమర్వే. ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రైస్ బాగోలేదు మంది. ఇదే కస్టమర్ లొకేషన్. హౌస్ దగ్గర ఆర్డర్ పడ్డది. ఇప్పుడు టైం ఉంది, వెయిట్ చేస్తున్నా. మనం కర్రీస్ తీసుకెళ్ళాలి. రూమ్లో కర్రీస్ ఏం లేవు.
ఇప్పుడు కర్రీస్ ఎక్కడ దొరుకుతాయి అబ్బా మనకు? దొరుకుతుందో దొరకదో ఒక్క అడుగుదాం. కర్రీస్ ఉన్నాయేమో. అమ్మా కర్రీస్ ఉన్నాయా? కర్రీ ఓన్లీ కర్రీ. కూరగాయలు ఏమున్నాయి? 1 సెకండ్ వస్తున్నా. ఎంత కర్రీ? వెజ్జే కావాలి. ఈ వంకాయ చూపించండి. ఇంకోటి ఏది ఉంది? బీరకాయ ఇవ్వండి. ఇలానే ఇచ్చేయండి. థ్యాంక్ యూ. పిచ్చగా ఆకలి అవుతుంది నాకు. తొందరగా ఇంటికి వెళ్ళి తిందాం. అలి 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 అలి. I want food. I want food. I want food. 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 I want food. 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 Ari ari. Food ali. Food ali. Ali food. Food లేనిది గుడ్డు లేదు. గుడ్డు లేనిది ఫుడ్ లేదు. అలి 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 అలి. ఫుడ్. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. తీసుకుంటా మన 10 days 10 వీడియోస్ ఛాలెంజ్ కంప్లీట్ అయినందుకు కేక్ ఇది మీకు ఇలా. సో గాయస్ వచ్చి తినేసి టైం ఉండే ఒక 1/2 అవర్. సో నేను పడుకున్నా. నేను అలా ఫోన్ చూస్తూ ఆడనే పడుకున్నా నేను. సో 4 అయిపోయింది. మనం వెళ్దాం. మామూలుగా లేదు ఎండ, ఘోరం కొడుతుంది. వెళ్దాం పదండి. వెళ్దాం ఇక. 4 అయిపోయింది టైం, అయినా ఎండ తగ్గట్లేదు. ఆర్డర్ వచ్చేసింది. 2.5 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్ పికప్. తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. ఎర్నింగ్ ఏం ఎక్కువ కాలేదు ఈరోజు. ఉండాలి తొందరగా. ఇలా వ్లాగింగ్ సెటప్ వేసుకొని కెమెరాలు వేసుకొని రోడ్డు మీద రైడర్స్ పోతూ ఉంటే నేను తిరిగి చూసేవాడిని వాళ్ళని. కానీ ఈరోజు అందరు నన్ను తిరిగి చూస్తున్నారు. మేబీ అందరికీ సిగ్గుగా అనిపిస్తుందేమో, కానీ
సిగ్గు అంటే భయం వేస్తుందేమో అందరు అలా చూసేసరికి. బట్ నాకు బాగా అనిపిస్తుంది అందరు అలా చూస్తుంటే. తిరిగి తిరిగి చూస్తారు అందరూ. ఇదే రెస్టారెంట్. సో ఆర్డర్ ప్రిపేర్ అవుతుంది, వెయిట్ చేద్దాం అప్పటి వరకు. చేసి తీసుకెళ్ళండి. మనకి ఇచ్చేస్తారు ఆర్డర్, తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చేయడమే. ఈ మధ్య ఎందుకు మనుషులు ఉన్న ప్లేస్లో ఇంకా కావాలనే వీడియో తీయాలనిపిస్తుంది. ఎందుకంటే నా లోపల ఉన్న ఏదైతే భయం ఉందో ఆ భయం పోవాలంటే నేను తీయాలి, వాళ్ళ ముందే వీడియో తీయాలి. నాకు కాన్ఫిడెన్స్ రావాలన్నా వాళ్ళ ముందే వీడియో తీయాలి. అంటే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే అందరూ కొంతమంది చూస్తుంటారు, ఫేస్కి కొంచెం బ్యూటీనెస్ ఉంటుంది, కానీ వాళ్ళ ముందే వీడియో తీస్తే ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది. అందుకే కావాలనే తీస్తుంటా. నైట్ అయింది ఫ్రెండ్స్. 5-6 ఆర్డర్లు కొట్టేసా. దాని తర్వాత తినేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్డర్లు ఆపేశాడు, ఎందుకో తెలియదు. నార్సింగి నుంచి ఇప్పుడు ఇంకా రిటర్న్ మన లంగారావు సైడ్ వెళ్తున్నా. ఇప్పుడు చూద్దాం ఆర్డర్ వస్తుందా, ఏం చేస్తుందో. సో ఆర్డర్ వచ్చింది, తీసుకున్నా, వెళ్దాం ఇప్పుడు. 130 రూపీస్ ఆర్డర్ ఉంది, 10 కిలోమీటర్స్, చాలా దూరం ఉంది. రిటర్న్ వస్తానో లేదో చూద్దాం. నేను రిటర్న్ వస్తాయని, అది రిటర్న్ తీసుకొస్తుందో లేదో చూద్దాం. సో ఫైనలీ ఇది కూడా సక్సెస్ఫుల్గా ఇరిగిపోయింది అనమాట. కట్టుకున్న తాడుతో మొత్తం ఇరిగిపోయింది, ఏం లేదు, కిందికి వచ్చేసింది. ఇక ఇక్కడ నుంచి ఇలా ఇలా వేసి దారంతో కట్టుకున్నా. మార్నింగ్ వెల్డింగ్ చేపియాలి. ఇక వెల్డింగ్ చేపియాలో కొత్తది వేపియాలో తెలీదు. ఇక్కడ నుంచి మొత్తం ఇరిగిపోయింది, ఇది మొత్తం. కామన్ అయిపోయింది, మొత్తం అలవాటు అయిపోయింది. ఇక లాస్ట్ ఆర్డర్ ఉంది, పికప్ చేసుకుందాం. సో ఫైనలీ రూమ్కి వచ్చేసా గైస్. చాలా అంటే చాలా ఘోరంగా నిద్ర వస్తుంది. తింటానో లేదో వెళ్ళి పడుకుంటా. ఇలా వచ్చానంటే చాలా కష్టంగా వచ్చా రోడ్డు మీద. మామూలు నిద్ర రావట్లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.